బ్రేకింగ్ న్యూస్. దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఢిల్లీ ఇప్పుడు భారీ వర్షాలతో అల్లాడిపోతోంది. ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన వర్షాలు పడుతుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏకంగా పిడుగుపాటుకి 6 మరణించినట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ వీధులన్నీ ఇప్పుడు ఇలా జలమయమై కనిపిస్తున్నాయి. ఢిల్లీ వీధులు ఎప్పుడు కాలుష్యంతో కనిపిస్తూ ఉంటాయి. ఢిల్లీలో అత్యంత కాలుష్యం ఎక్కువగా ఉంటుంది వాహనాలతో. ఇప్పుడు భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. భారీ వర్షాల కారణంగా అసలు ట్రాఫిక్ ముందుకి కదలడం లేదు. గంటకు 60 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో 100 వరకు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరో 48 విమానాలను దారి మళ్లించినట్టుగా తెలుస్తోంది. ఎయిర్పోర్ట్లో ప్రయాణికులకు ఒక అడ్వైజరీ కూడా జారీ చేశారు. విమాన సమయాల్లో మార్పులకు సంబంధించి వెబ్సైట్లలో చెక్ చేసుకోవాలి అని సూచించారు. సో ఎవరైనా తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పుడు ఢిల్లీ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించుకోవడం బెటర్. వాళ్ళ ఫ్లైట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎలా ఉందో చూసుకోవడం బెటర్. ఇటు కొన్ని విమానాలు రద్దు చేసే వాటి సర్వీస్ను కూడా రద్దు చేసినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఢిల్లీలో ఏ వీధి చూసినా ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న విధంగా నీటితో నిండిపోయి కనబడుతోంది. అండర్ పాస్లలో అయితే పూర్తిగా కార్లు మునిగిపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. కొన్ని చోట్ల అండర్ పాస్లలో కార్లు పూర్తిగా నీట మునిగిపోయాయి. కేవలం పైకప్పు మాత్రమే, టాప్ మాత్రమే కనిపిస్తూ ఉంది. మిగిలిన భాగం అంతా కూడా నీటిలో మునిగిపోయాయి. బస్సులు అయితే ఏకంగా సగం మునిగిపోయిన దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికీ భారీ వర్షం కురుస్తూనే ఉంది. తెల్లవారుజాము నుంచి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. రోడ్లు అండర్ పాస్లు కూడా నీటితో నిండిపోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితులు కొన్ని చోట్ల కనబడుతున్నాయి. ఢిల్లీలో భారీ వర్షాల ప్రభావం గురించి సమాచారం అందించడానికి మా ప్రతినిధి పెట్రిషా మనకు అందుబాటులో ఉన్నారు. పెట్రిషా, ఢిల్లీలో భారీ వర్షాల ప్రభావం ఏ విధంగా ఉంది? మరోవైపు ఢిల్లీలో అంటే ఇండియన్ క్యాపిటల్ ఢిల్లీలో చూసుకుంటే కూడా కుండపోత వాన పడుతుంది. నిన్న రాత్రి 10:30 నుంచే శాస్త్రి భవన్ తో పాటు అనేక రోడ్లు కూడా పూర్తిగా జలమయం అయ్యాయి. మరి అదే కాకుండా ఎన్టీఆర్ రోడ్ అంతా కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. గంటకు 60 నుంచి 100 కిలోమీటర్స్ వరకు ఈదురు గాలి అయితే వస్తుంది. ప్రస్తుతము ఢిల్లీ రోడ్స్ అంతా కూడా ఎక్కడికక్కడ వర్షం నీళ్ళంతా కూడా నిలిచిపోవడం, స్టాగ్నెట్ వాటర్ అంతా కూడా ఎక్కడక్కడ మాన్యువల్స్ అంతా కూడా నిండిపోవడం, ఇదంతా కూడా ఇబ్బంది అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఢిల్లీకి వెదర్ రిపోర్ట్ ప్రకారం చూస్తుంటే కూడా రెడ్ అలర్ట్ ప్రకటించింది. 2 days వరకు వెదర్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే కంటిన్యూస్ గా రెయిన్స్ పడే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఈదురుగాలి కానీ చెట్లు పడుకోవడం కానీ ఇవన్నీ కూడా ఇబ్బంది అవుతున్నాయి. ఢిల్లీలో పలు విమానాలన్నీ కూడా క్యాన్సల్ అయ్యాయి. సుమారుగా 100కు పైన విమానాలన్నీ కూడా క్యాన్సల్ అయినాయి. అదే కాకుండా అంటే ఎయిర్ ఇండియా కానీ స్పైస్ జెట్ ఇవన్నీ కూడా ప్రకటించారు. ఢిల్లీలో డిలే అవుతే ఉంటది. పలు విమానాలంతా కూడా లేట్ డిపార్చర్ కానీ అరైవల్ కానీ ఇవన్నీ కూడా లేట్ అవుతాయంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. అదే కాకుండా 100కు పైన విమానాలన్నీ కూడా వెదర్ కండిషన్ వల్ల పూర్తిగా క్యాన్సల్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. అర్ధరాత్రి 10:30 నుంచి కూడా కుండపోత వర్షం కంటిన్యూగా పడుతూనే ఉంది. అదే కాకుండా గత కొన్ని రోజుల నుంచి చూస్తుంటే కూడా ప్రధానంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షం పడుతుందని కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ దేశం అంతా కూడా పూర్తిగా భారీగా వానలు పడుతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఏ రోడ్ చూసినా కూడా ఢిల్లీలో పూర్తిగా హుమాయూన్ రోడ్ కానీ శాస్త్రి భవన్ రోడ్ కానీ ఇవన్నీ కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. ఎన్టీఆర్ ప్రాంతం చూసుకుంటే కూడా వడగల వాన అయితే పడుతుంది. ఈదురుగాలితో పూర్తిగా చూసుకుంటే కూడా దీర్ఘవర్షం సృష్టించిందనే చెప్పొచ్చు. 60 నుంచి 100 కిలోమీటర్స్ వరకు విండ్ పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద కూడా బయటికి ప్రజలు రావాలంటే కూడా ఇబ్బంది పడుతున్నారు. అదే కాకుండా బస్సులు, కార్లు, ఆటోలు ఇవన్నీ కూడా మునిగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు అంబులెన్స్ వెళ్ళాలంటే కూడా ఇబ్బందిగా ఉందంటూ కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. మొత్తం మీద ఢిల్లీ అంతా కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు. అదే కాకుండా ఎవరు కూడా అంటే చిన్న పిల్లలను కూడా బయటికి పంపించకూడదు అంటూ కూడా జాగ్రత్తగా ఉండాలి, ఇంట్లోనే ఉండాలి. నెక్స్ట్ 2 days హెవీ రెయిన్స్ పడబోతున్నాయి అంటూ కూడా వెదర్ రిపోర్ట్ అయితే ప్రస్తుతం అందుతున్న వార్త. సో ఏంటి ప్రత్యేక అడ్వైజర్ ఏమైనా జారీ చేశారు అక్కడ ప్రజలకు? ఇంకా ఎన్ని రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది?
ఎస్, కంటిన్యూగా 2 days వరకు మాత్రము వానలు పడే అవకాశాలు ఉన్నాయి. అదే కాకుండా రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు. మరోవైపు పిల్లలకి పెద్దలకు కానీ అతి అవసరం ఉంటే తప్ప ఇంట్లో నుంచి బయటికి రావద్దు అంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు. అదే కాకుండా సుమారుగా రాత్రి 10:30 ప్రాంతం నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా కంటిన్యూగా వానలు పడుతున్న పరిస్థితి. మొత్తం మీద కూడా పలు ప్రాంతంలో అంటే MCR రోడే కానీ లేకపోతే శాస్త్రి భవన్ ఈ రోడ్స్ అంతా కూడా బ్లాక్ అయిన పరిస్థితి. అంటే ఎక్కడ కూడా వెళ్ళలేని పరిస్థితి. కాలకు మీద అంటే అబౌవ్ ద లెగ్ పూర్తిగా చూసుకుంటే కూడా అంతా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఆటోలు, బస్సులు, బైకులు అయితే కొట్టుకుపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద కూడా ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వెదర్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ బెట్రీషా, అంటే ఇప్పటికే కొంతమంది గల్లంత అయినట్టుగా కూడా తెలుస్తుంది. రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. పైగా గంటకి ఏకంగా 60 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని కూడా చెప్తున్నారు. సో సహాయక చర్యలు అందించడానికి ఢిల్లీ యంత్రాంగాన్ని ఎలా సిద్ధం చేసి ఉంచారు? ఇప్పటికే పిడుగుపాటికి ఏకంగా 6 చనిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. ఎస్, ఇప్పటికే ఢిల్లీ అంతా కూడా డిఆర్ఎఫ్ బృందం కానీ లేకపోతే అనేక డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న ఇప్పుడు మనకి ఎలా ఉంటుందో పూర్తిగా జిహెచ్ఎంసీ అధికారులు వీళ్ళంతా కూడా ఉంటారు. కాబట్టి వీళ్ళు పూర్తిగా కూడా అదంతా క్లీన్ చేసే ప్రయత్నం, అంటే ఎక్కడెక్కడ స్టాగ్నేట్ వాటర్ ఉన్నా, ఎక్కడ కూడా మ్యాన్హోల్స్ ఓపెన్ ఉన్నా కూడా అవంతా వెంటనే మూసేయడం కానీ లేకపోతే స్టాగ్నేట్ వాటర్ అంటే గంటకు పైన ఎక్కడైతే వాటర్ స్టాగ్నేట్ అయ్యిందో అదంతా కూడా ఓపెన్ చేసే ప్రయత్నం చేయడం. మరి కూడా రెస్క్యూ ఆపరేషన్ ఎవరైనా బైక్స్ అక్కడ చిక్కుకొని ఉండడం లేకపోతే వాళ్ళు ఎక్కడ నించున్న చోటనే చెట్లు పడిపోవడం, వెంటనే ఆ చెట్లు కూడా తీసేయడం. అదే కాకుండా కరెంట్ వైర్స్ కి సంబంధించినందుకు కూడా కట్ అయి కింద పడిపోవడం, ఇవంతా కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ అంతా కూడా సహాయ చర్యలు కూడా పూర్తిగా చేస్తున్నారని కూడా మొత్తం మీద అయితే తెలుస్తుంది. రైట్ బెట్రీషా, ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ఢిల్లీలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీరు RTV స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ భారీ వర్షాలు, గాలుల కారణంగా పిడుగులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఉరుములు, పిడుగులు, భారీ గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. పిడుగుపాటు కారణంగా ఏకంగా ఢిల్లీలో 6 చనిపోయినట్టుగా తెలుస్తోంది. దీంతో ఢిల్లీలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 60 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీస్తున్నాయి. ఏకంగా 100 విమానాలను కూడా రద్దు చేసినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు బన్నీవాస్ కూడా ఢిల్లీ ఇప్పటికే కొన్ని విమానాలు రద్దు చేశారు, కొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి, కొన్ని విమానాలు దారి మళ్లించినట్టుగా తెలుస్తోంది. సో ఇలాంటి పరిస్థితుల్లో బన్నీవాస్ కూడా ట్వీట్ చేశారు. బన్నీవాస్ కాఠ్మండు వెళ్ళారంట. కాఠ్మండు నుంచి ఢిల్లీ రావడానికి ఆయన కాఠ్మండు ఎయిర్పోర్ట్లో ఉన్నారు రాత్రి 9 గంటల నుంచి అని. ఆయన ఎయిర్ ఇండియా ఫ్లైట్లో వెళ్ళారు. 0218 ఆ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారు ఆయన. కానీ అది క్యాన్సిల్ అయిందని చెప్తున్నారు. ఎయిర్లైన్స్ క్యాన్సిల్ చేశాయి, కానీ సమాధానం అడుగుతుంటే ఎవరు కూడా సమాధానం చెప్పట్లేదు, సరైన సమాధానం చెప్పట్లేదు అంటున్నారు. హలో ఎయిర్ ఇండియా, ఐఎమ్ బన్నీవాస్. ఐ వాజ్ scheduled to travel from Kathmandu to Delhi today on flight AI 0218, PNR number so and so, but it was cancelled from your end. While I understand such situations can occur, I'm a business class passenger and a known producer in Telugu film industry. I have been trying to contact your staff member in Kathmandu, Anish, and I have been roaming from one counter to another counter, but I haven't been able to find him anywhere. I'm also inquiring about the 9 p.m. flight today, but there has been no concrete response from your team. I'm traveling with my kids and family. I would greatly appreciate immediate assistance. ఆయన ఈ ఉదయం ఫ్లైట్కి రావాల్సి ఉంది, కానీ ఆ ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని చెప్తున్నారు. పోనీ సాయంత్రం మళ్ళీ ఎప్పుడు ఫ్లైట్ ఉంది, సాయంత్రం 9 గంటలకైనా ఆ ఫ్లైట్లోనైనా పంపించే అవకాశం ఉంటుందా, అకామిడేట్ చేస్తారా అని అడుగుతూ ఉన్నారు. కానీ దాని గురించి ఎటువంటి సమాధానం ఎయిర్ ఇండియా ఇవ్వడం లేదు అని చెప్తున్నారు. ఎయిర్ ఇండియా ఫ్లైట్లో ఆయన టికెట్ బుక్ చేసుకున్నారు ఈరోజు కాఠ్మండు నుంచి రావడానికి. కానీ ఢిల్లీలో విమానాశ్రయం కూడా ఈ వర్షపు నీటితో నిండిపోవడంతో కొన్ని విమానాలని రద్దు చేశారు, కొన్ని విమానాలని దారి మళ్లించారు, కొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. అందులో ఎయిర్ ఇండియా ఫ్లైట్ కూడా ఉంది. దీంతో ప్రొడ్యూసర్ బన్నీవాసు కాఠ్మండులోనే నేను చిక్కుకుపోయాను, కాఠ్మండులోనే ఉండిపోవాల్సి వచ్చింది. కాబట్టి ఎయిర్ ఇండియా అధికారులు ఎవరైనా ఈ విషయంలో నాకు హెల్ప్ చేయండి. కాఠ్మండులో నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, మీ సిబ్బంది ఎవరు పట్టించుకోవట్లేదు. ఒక కౌంటర్ దగ్గర నుంచి ఇంకొక కౌంటర్ దగ్గరికి అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. నేను నా కుటుంబంతో పాటు కాఠ్మండుకు వచ్చాను, కాఠ్మండు ఎయిర్పోర్ట్లో ఉన్నాను. పిల్లలతో
ఉన్నాను కాఠ్మండు ఎయిర్పోర్ట్లో, ఫ్యామిలీ పిల్లలు కూడా ఉన్నారు, కానీ ఎవరు ఇక్కడ పట్టించుకోవట్లేదు, ఎటువంటి సమాధానం కూడా చెప్పడం లేదు అంటూ బన్నీవాసు ట్వీట్ చేశారు. నిజానికి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్కి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి, విమానాలు ల్యాండింగ్కి అవకాశం లేదు, దీంతో దారి మళ్లించారు. కానీ ఆ సమయంలో ప్రయాణికులకు ఇవ్వాల్సిన ఖచ్చితమైన సమాచారాన్ని ఆయా ఎయిర్లైన్స్లు ఇవ్వాలి, ఖచ్చితమైన సహాయాన్ని అందించాలి, కానీ ఇక్కడ పట్టించుకోవడం లేదు అని బన్నీవాస్ చెప్తున్నారు. మొత్తానికి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కొన్ని విమానాలను కూడా రద్దు చేశారు, కొన్ని విమానాలను దారి మళ్లించారు. మొత్తానికి ఢిల్లీ అంతా కూడా ఇప్పుడు రెడ్ అలర్ట్ జారీ చేశారు. గంటకి ఏకంగా 60 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో అక్కడ గాలులు వీస్తూ ఉన్నాయి. దీంతో విమానాలను రద్దు చేశారు. రోడ్లపైన వెళ్లే వారిని కూడా అత్యవసర పరిస్థితులు అయితే తప్ప ఢిల్లీలో ఇప్పుడు రోడ్లపైన వెళ్ళొద్దని చెప్తున్నారు. కానీ చాలా వాహనాలు అలా నీటిలోనే వెళ్తున్నాయి. ఏకంగా అండర్ పాస్ల్లో అయితే మొత్తం కార్లన్నీ కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఢిల్లీలో విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది, ఎప్పుడు వాతావరణ పొల్యూషన్ ఉంటుంది అక్కడ. ఇప్పుడు భారీ వర్షాల కారణంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోయిన పరిస్థితులు ఉన్నాయి. మామూలు సందర్భాల్లోనే కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోతుంటుంది ఢిల్లీలో. ఇప్పుడు ఈ భారీ వర్షాల కారణంగా ఏకంగా కొన్ని కార్లు అయితే అండర్ పాస్లలో మునిగిపోయిన పరిస్థితులు ఉన్నాయి. మరి ఇంకో 2-3 రోజుల పాటు ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీలో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండాలి అని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.